హాయ్ అండి, వెల్కమ్ టు యోదాస్ కిచెన్. ఈరోజు మీకు నేను పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది 1/2 kg ఉంది పన్నీరు. ఇప్పుడు ఈ పన్నీర్ను మనం వేయించుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేయించుకునే కంటే ఇలా ఒక్కసారిగా వేయించుకొని ముక్కలు కట్ చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెష్ పాలకూర, ఇది చాలా లేతగా ఉందండి. పాలకూర 3 కట్టలు తీసుకున్నాను నేను. దీన్ని వేడి నీళ్ళలో వేయించుకోవాలి. స్టవ్ మీద ఒక గంజులో వేడి నీళ్ళు పెట్టుకొని పాలకూరను వేడి నీళ్ళల్లో వేసి తీసుకోవాలండి. చూడండి, ఆయిల్ వేడైంది. ఈ విధంగా వేసి వేయించుకోవాలి పన్నీర్ను. ఇలా వేడి నీళ్ళలో పాలకూర వేసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ ఆకులకు వేడి నీళ్ళు పట్టే విధంగా కలపాలండి. వీటిని కొద్దిగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో ఉడికించుకున్న పాలకూరను వేడి నీటిలో నుంచి తీసి, ఇవి ఫ్రిడ్జ్ వాటర్ అండి. ఫ్రిడ్జ్ వాటరు ఒక బౌల్లో తీసుకొని ఈ పాలకూరను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పాలకూర కలరు చేంజ్ అవ్వదు, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. కంపల్సరీ కూల్ వాటరు యూజ్ చేయాలండి. ఇలా చన్నీళ్ళలో వేసుకున్న పాలకూరను వాటరు పిండేసి మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పాలకూరను మిక్సీ బౌల్లోకి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 10 వరకు కాజా పలుకులు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని చూడండి, పాలకూర పేస్ట్ ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఒక 3 టమాటాలు కూడా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్, కొద్దిగా క్యారెట్ తురుము కూడా ఇలా చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకేం వేయాలో మీకు చెప్తానండి. చూడండి, ఆయిల్లో పన్నీరు ఇలా వేయించుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ విధంగా ముక్కలు చిన్నగా అంటే చిన్నగా, కొద్దిగా పెద్దగా అంటే పెద్దగా కట్ చేసుకొని ముక్కలు రెడీ పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మనం ఆనియన్స్ తురుముకున్నాం కదా, ఈ తురుమును వేసుకొని వేయించుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము పసుపు అవన్నీ వేసుకుందామండి. ఇందులో పసుపు వేసుకోవాలి 1 స్పూను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీని ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా ఉడకనివ్వాలి. టమాటా కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు వేస్తాను వాటరు. మన పేస్ట్ అయితే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పెడు వాటరు యాడ్ చేసుకోవాలి.
కొద్దిగా రుచి చూసి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. నేను వేసిన సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు మనము ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసులను ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పన్నీర్ పీసులను వేసుకొని బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చివరన మనం దీంట్లో కసూరి మెంతి యాడ్ చేయాలి. మీరు ఇలా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, పాలకూర పన్నీర్ కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు చివరన కసూరి మెంతిని ఇలా నలుపుకొని వేసుకోవాలి. వేసుకొని దింపేసుకోవడమే అండి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి, పాలక్ పన్నీరు చూడ్డానికి ఎంత బాగుందో, తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పన్నీర్ కర్రీ చాలా బాగా కుదిరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసము యూట్యూబ్లో మన యోధాస్ కిచెన్ ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.